కర్రీ తయారు చేయబోతున్నాను. చూడండి, ముందుగా క్యారెట్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, గ్రేట్ చేసుకొని. నెక్స్ట్ ఆనియన్స్ చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర పోపు తీసుకున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కర్రీ లీవ్స్ వేసాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఇందులో వేసేసి కొంచెం వేయించుకొని ఆనియన్స్ వేసేసుకున్నాం. అటు ఇటు కొంచెం లైట్గా కలుపుతూ 2 minutes కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఫస్ట్ పసుపు, ఇప్పుడు కొంచెం సాల్ట్, యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా సిమ్లో పెట్టి వేయించుకుంటా. కొంచెం ఆయిల్ కూడా వేసాను. కొంచెం కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, అంటే ఫ్రై అవ్వాలి కదా. కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడానికి మూత పెట్టేసి 5 minutes వెయిట్ చేసిన తర్వాత అప్పుడు తరిగి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేయాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. 2 times కలుపుతా కొంచెం ఆనియన్స్ అయ్యే వరకు చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం హై చేసుకున్నాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ కూరని ఇందులో వేసేసాను. చూసారు, ఇలా సన్నగా గ్రేట్ చేసుకుంటే మనకి కర్రీ ఫ్రై చేసినప్పుడు కూడా ఇలాగే కొంచెం దగ్గరకైనా కూడా ఇలా సపరేట్గా చిన్న పీసెస్లా ఉంటుంది. రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది, చపాతీలో కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. క్యారెట్ హెల్త్కి, ఐస్కి కూడా మంచిదేనండి, చాలా మంచిది. ఇది యాక్చువల్గా మా బాబు లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. చాలా ఇష్టం ఈ కర్రీ అంటే బాబుకి. ఇప్పుడు కొంచెంసేపు 2 minutes సిమ్లో పెట్టేసి అలా ఉంచాలి. తర్వాత ధనియా పౌడర్, మసాలా, లైట్గా మసాలా పౌడర్, అన్ని మసాలాలు వేసి ఆడించుకున్నది ఇది. అలాగే ధనియా పౌడర్ కొంచెం సరిపడంత, కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి. లేకపోతే కిందని కొంచెం ఇదిగా డార్క్గా ఎగిపోయి కొంచెం ఇదిగా ఉంటుంది. సో అటు ఇటు లైట్గా కలుపుతూ 2 minutes అలా కలుపుతూ ఉంచాలి. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. బాబు ఎక్కువ తినడు కాబట్టి నేను కారం కొంచెం లైట్గా వేస్తున్నాను. మనం తినేవాళ్ళం అయితే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు కారాన్ని.
తను చాలా తక్కువ తింటాడు కారం. సో నేను అన్ని కర్రీస్లో కూడా, ఈ కర్రీ అనే కాదు అన్ని కర్రీస్లో కూడా కొంచెం తక్కువగానే వేస్తాను. ఆయిల్ ఎక్కువ పడుతుందని చెప్పాను కదా, ఇది కొంచెం మనకి వేగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసుకుంటుంది క్యారెట్ అది. సో మనం వేసుకుంటూ ఉండాలి ఆయిల్, కొంచెం బాగానే పడుతుంది. ఇది రైస్లో కలుపుకోవడానికి కదండి, ఆఫ్టర్నూన్ తింటారు. కొంచెం కర్రీ మనకి బాగా రావాలంటే ఆయిల్ కొంచెం పడుతుంది కర్రీకి. ఇప్పుడు 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉంచాలి. 2 మినిట్స్ అది అలా సిమ్లో మనకి దగ్గరికి ఇదైన తర్వాత క్యారెట్ కర్రీ మనకి అటు ఇటు కలిపేసి 2 మినిట్స్ తర్వాత దింపేసేయటం. స్టీమ్కి అవుతుంది. చూసారా, క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అట్లా కలుపుతూ ఉంచి ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. క్యారెట్ కర్రీ రెడీ అయిపోయినట్టే మనకి, ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్.